కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తున్నారు అంటే? వాళ్ళు కమర్షియల్, వాళ్ళు పర్సనల్గా నన్ను కామెంట్ చేశారని. వాళ్ళు మీరు ఒకరికొకరు రెండు క్వశ్చన్లు చెప్పు. నువ్వు వన్ సైడ్ మాట్లాడుతూ మన రాజకీయ నాయకుడిలాగా. ఒకరికొకరు ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శ అట్ట కాదు. నువ్వు ఏం క్వశ్చన్ అడగాలంటే విమర్శ ప్రతి విమర్శ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ పోసాని గారిని తిట్టడం లెట్ మీ టాక్ ఫస్ట్. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ నన్ను పర్సనల్ గా తిట్టారు కాబట్టి పర్సనల్ గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఓకే, షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పై చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో. ఎవడు తెచ్చాడు ముందు? నేను ఊరుకోను. నేను ఎవరిని ముందుగా గిచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే, చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా. పోసాని మురళి కానెస్ట్. పోసాని మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదురుతో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. ఓకే, తెలుసు కదా ఇప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో. బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను, అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిడతారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే, అన్నా నువ్వు అట్లా మాట్లాడు మాకు. అందుకని నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా. రాజకీయాలు నాకు సంబంధం లేదు అప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత ఇక నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి. చిరంజీవి గారు అసమర్థుడా కాదా? అసమర్థుడు అని చెప్తాం. అదే గెలుస్తాడా గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు. అవి మాట్లాడండి. అంత ఇంతో ఆడవాళ్ళ గురించి డీమోరల్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేపెట్టుకొని, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా? వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా? వాళ్ళ బంధువులు లేరా? మేనల్లుళ్ళు లేరా? వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు? నన్ను ఎందుకు అడిగాడు? నన్నే ఎందుకు అడిగాడు? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా, అరే తమ్ముడు వదిన అన్నారు, వాటి ఆడపిల్లని అన్నారు, వాటి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి, వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు? ఇక్కడ రాసుకుంటున్నారా? చిరంజీవి గారు ఎప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు. ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చినా కొడుకును కదా. అయ్యో ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని ఆ నోరు మూపించా. అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతా ఉన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరో చెప్పారు ఇట్లా మధ్య చంపు నేను ఇది చేస్తా ఉంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాన కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను. పొరపాటు కొనుగుడితో బతికామనుకో వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా? అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పా. అది కూడా వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయనే అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకసారి అతను పంపించి కళ్యాణ్ కృష్ణ వచ్చాడు. రాండి సార్ బీపార్ ఉంది రమ్మంటున్నారు, రాండి సార్ చేపట్టుకొస్తే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టాను, ఓట్లు కొన్నాం, మిమ్మల్ని పైసా అడగను, నీ ఇష్టం నువ్వు ఎలా ఉన్నా గెలుస్తావు అన్నాడు. ఓడిపోయా, ఆపికి వచ్చాను. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? నేను మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టాను ఎన్నికలకి. దేనికి? కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి, ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూలీస్ అయ్యి తాగారట ఇది కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులోని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఇక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నాకు ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకే. హిందువులు తప్ప 2 చెప్పావేంటి? కొద్ది ఆన్సర్ చెప్పు. అలాగే ఇంటర్మీడియట్ 3 సార్లుగా 3 క్లిప్పింగ్లు చూపించా.
ఓసారి ఎంపీసీ చేశాడని, ఓసారి సిఈసి అని, ఓసారి ఇంకోటని. ఇంటర్ ఫెయిల్ అయ్యానని. అట్టా మరి ఎవరైనా నేను కూడా చదువుకున్నాను. నేను సిఈసి చదివా, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, అది ఒక్కటే చదువుతాను. మరి ఒకే ఇంటర్ని మూడు 6 సంవత్సరాలు చదవరే ఎట్లా ఏంది ఇవి అడిగా. ఇవి వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇవి అడిగింది. ఏ తప్పు మాట మాట్లాడాల నేను. నువ్వు ఇవి ప్రశ్నలు చెప్తే నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానన్న. దానికి తెల్లారి వాళ్ళు ఎమ్మటే రాగానే వేశారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అందరు వాళ్ళకి కొంతమంది అలవాటు ఏంటంటే ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ ఇళ్ళకి మెసేజ్లు పెట్టి ఆడాలను తిడుతూ బూతులు తిడుతూ ఈ అలవాటు అయిపోయింది చాలామందికి. ఇట్లా కొన్ని తెలుసుగా మీకు ఇవన్నీ. అట్లనే అందరిలాగే నాకు పంపించారు. వాళ్ళైతే పాపం మాట్లాడలేరు ఎందుకులే అని పోస్తాను కదా, సినిమా వాడు గడగడగడ వినిగిపోతాడు, నాకు పంపించారు. నన్ను తిడుతూ, నా భార్యను తిడుతూ, నా భార్య మంచిది కాదని, నువ్వు మాకు ప్రశ్నించు, నువ్వు ప్రశ్నించావు కదా మా పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రశ్నించు అని ఈయన పెట్టారు. ఇలా అంటే నా ఇంట్లో ఆడవాళ్ళని. అప్పుడు నేను ప్రెస్కి వెళ్ళి నేను కూలికి చెప్పా, పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నిస్తా అన్నావు, దానికి ఆన్సర్ చెప్పలా. మేము అడిగాం, న్యాయంగానే అడిగా. నువ్వు అన్న మాటలే చూపించా నీకు, నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా, అన్న మాటలే చూపించా. నువ్వు సమాధానం చెప్పపోయినా పర్లా, చెప్పకపోగా నీ సైకో ఫ్యాన్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో నన్ను మా ఇంట్లో నా భార్యని ఎలా తిట్టించా కూడా అది చూపిస్తూ ప్రెస్లో పెట్టా. ఇక 4, 5, 6 అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకొని టక ఫోన్లు చేస్తున్నారు. అంటే మన 2 ఫోన్లు ఎత్తనీరు అనమాట. టక చేస్తుంది. ఈ ప్రెస్లు అంతా జర్నలిస్టులు చూశారు కూర్చోండి, ఈ వచ్చిన ఇట్లా పవన్ కళ్యాణ్ నా భార్యని తిట్టి తిరుగుమోతని మంచిది కాదని నువ్వు సమాధానం చెప్పరా లంజ కొడక అని అన్నా. నేను ఎందుకు నేను మామూలుగా అయితే ఏంటంటే బయట పెట్టుకొని కాముకుంటారు అందరూ, అది వాళ్ళ సైకాలజీ. పోసాను ఆ టైప్ అనుకున్నాడు, పాప పోసాను అందరిలో పాటే అనుకున్నాడు. నేను కాదు పవన్ కళ్యాణ్, ఇట్లా నా భార్య మంచిది కాకపోయినా నాకు ప్రాణమే, నా భార్య తిరుగుమోతైనా నా దగ్గరే ఉంటుంది స్నేహితురాలు, మీరు తీసుకెళ్ళి మర్డర్ చేసినా ఇంకోటి చేసినా నా భార్య నాకు స్నేహితురాలు. నీకు ఆన్సర్ వచ్చేసింది కదా. నేను కూడా కొన్ని క్వశ్చన్లు నువ్వు అడిగావు కదా, మరి కొన్ని క్వశ్చన్స్ నా భార్యలో ఎలాంటిదో నా భార్య చెప్పా. ఎలాగైనా నా భార్య నా గుండెల్లో కాదు నా ప్రాణంలాగా అని చెప్పా. మరి నిన్ను కూడా కొంచెం క్వశ్చన్లు ఎలాగ వేసినప్పుడు అందుకని మిగతా ఏమన్నా తెలుసుగా మీకు, అతని భార్య గురించి, అతని బిడ్డల గురించి. మరి వాడు ఆఫ్ ద రికార్డు నా సెల్లికే పంపించాడు, దాన్ని పబ్లిక్లో పెట్టా, ఇతరేంటో తెలియాలని. నేను క్వశ్చన్ చేశా, జైసీ కర్నీ వైసీ బర్నీ ఎందుకు అనకూడదు అనిపించింది నాకు. కానీ ఇలాంటి వాడికి వాడి దేని మీదైతే బతకాలనుకున్నాడో దాన్ని చంపాలని చెప్పే నేను మళ్ళీ అదే మాటలు వాడా. ఎందుకు నోరు మూసుకున్నాడు? నీ అన్న ఇంటూ ఆడవాళ్ళని వేరే వాళ్ళు తిడుతుంటే నేను కాపాడానా? అదే సిద్ధాంతం నా మీద ప్రయోగిస్తావా? ఎవడన్నా ప్రపంచంలో చేస్తాడు ఇట్లా? ఎథిక్స్ ఉన్నవాడు ఎవడైనా నువ్వేమనాలి, ఎట్టొచ్చినాయి అంటే నువ్వు రావాలి మా ఇంటికి, నీ గురించి ఇలా అన్నారా మా వాళ్ళు, అతను తెలియనట్టు. తను తెలిసినా పొరపడితే మిస్టేక్ జరిగింది మురళి గారు, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్లాంటి ఇంకోటి జరగవు, క్షమించండి, ఓ వెరీ గుడ్, నేనే మాట్లాడను. అంటే ప్రొఫెషనల్ ఈగోస్ ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు, తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఏపీలో పాలిటిక్స్ పర్సనలైజ్డ్ అయిపోయాయా? అంటే తప్పులను ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్షం అంతా కూడా పర్సనల్ అటాక్కి దిగటం వల్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే మీరు అయిన ఫైర్ నేను ఓపెన్గా చూస్తున్నా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎవరికైనా బాధ్యత, ఎవరికైనా అంటే ఒకటి గుర్తుపెట్టుకో, క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఒకటి తిడితే పోదు, గుర్తించి చెప్తున్నాను నీకు. నువ్వు పలానా శ్రావణికి అస్సలు ₹1 కూడా ఆస్తి లేదు, అసలు ఆమె చాలా పేదమ్మాయి, చేసుకునేంత రోళ్ళు గోళ్ళు, ఆమెకి ఏం ఆస్తులు లేవు,
ఊరకనే పైకి అలా బెళ్ళపెత్తుంటుంది అని అన్నాడు అనుకోండి, నీకంటూ 10 కోట్లు ఆస్తి ఉందనుకో, అవి పోతాయా? ఇంట్లో మా అమ్మ నేర్పింది ఇది ఇవన్నీ. అసలు ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయను. నువ్వు అన్నావు, మరి మిన్నయ్య అంత ఎడవాలి, మిన్నయ్య ఇంటూ ఆడాలి తింటే. చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఆయనతో కలిసి పనిచేశారు ఎలక్షన్స్లో. వ్యత్యాసం ఏం చూసారండి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి? వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు అనవసరం అండి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో జనాలు తెలిసిపోయింది కదా, మరి ఏం చెప్పాలి కొత్తగా ఏం వింటావు నువ్వు? అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే జగన్ అనేవాడు ఎలాంటి వాడు భారతదేశం మొత్తం చూసింది. భారతదేశం మొత్తం పోసాని కృష్ణమౌళి అనేవాడు మొత్తం చూసింది. తెలుగు వాళ్ళు మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలాంటి వాడు మొత్తం తెలుసు. మరి కొత్తగా వీళ్ళకి నేనెందుకు ఒకళ్ళ తప్పుచ్చుకోవాలి? అంటే యాక్చువల్గా అంటే మీ తోటి నటుడే పోసాని కృష్ణమౌళి ఈరోజు అక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు. సో చాలా దుర్మార్గులుగా వాళ్ళిద్దరిని ఆయన అభివర్ణిస్తూ ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే సినిమా వరకు చూసుకుంటే అంటే ఆయన ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్, మళ్ళీ చిరంజీవి గారిని ఆయన అంత అనరు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా? మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదండి, నేను ఏదో షూటింగ్లో నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నాను, రాత్రి అయింది వెయిట్ చేశాను, వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ గారు చేయరు, మీరు నాకు ఫోన్ చేశారు, మరి ఎంతవరకు నిజమో వాస్తవం మనకు తెలియదు, నేను చెప్పేది నువ్వు అని ఈయన అన్నాడంట ఫోన్లో. రేపటి నుంచి మనకి ఏదైనా అక్కర్లే తీసేయండి అన్నారని ఒక ఇది ఏదో ఫ్యాన్స్ ఏదో మెసేజ్లు పెట్టారు, దాని మీద నేను స్పందించాను, దాని మీద నేను బూతులు మాట్లాడాను అన్నాడు. అదే అతను వ్యక్తిగతమైన విషయాలండి అప్పటి వరకు. ఎప్పుడైతే ఈ టైపు ఉన్నాడు ఈయన ఒకటే అండి, నాకు అప్పట్లో ఉంది కదండి, నాకు ఇష్టమైతే చంద్రబాబు నాయుడిని తిడతా, లేకపోతే నాకు ఇష్టమైతే ప్రజారాజ్యం ఆఫీసులో చీపురుతో తుడుస్తా, అదో టైపులో మాట్లాడాడు ఆయన ఒక పెద్ద మేధావి, డబుల్ PhD ఏదో చేశాడంట ఆయన. అదే ఒకప్పుడు ఆయన ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు ఉన్నాయి, మాట్లాడతారు. మనం ఆయన గురించి కూడా పట్టించుకుని మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి లేదా పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఏర్పాటు జరుగుతున్నాయా అనుకుంటున్నారు మీరు? మీకు తెలుసు కదా, మీకు ఒక ఏం లేదండి ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఎఫ్డీసీ చైర్మన్, అంతకుముందు ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చంద్ర గారు ఉన్నారు, ఆయన పదవి అయిపోయాక ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. అసలు ఏం చేశారు వాళ్ళు? ఏముందండి చేయటానికి? ఇప్పుడు సినిమాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి తెలంగాణలో మొత్తం. ఏపీ వెళ్తున్నారు, పర్మిషన్ డబ్బులు కడుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. దాని పేరే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మాట్లాడింది అది. అందరినీ కలిసి స్వాగతించి పార్టీలకు అతీతంగా మాట్లాడతారని అనుకున్నాం. మరి ఎక్కడ స్పందన లేదు, నిర్మాతంలో కూడా స్పందన లేదు. ఇంకా అది అలాగే ఉంటుందండి పక్కకి. ఇంకా 6 నెలలు కదా, ఇంకెందుకులే, ఇంకా తర్వాత ఎవరైనా రాజీనామా చేయాల్సింది కదండి పదవులకి. ఇంకోటి ఏదో మొన్న ఏదో మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇదండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున నిలబడినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు, రామారావు గారు స్వాగతించారు, అల్లుడిని చేసుకున్నారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ తరఫునే అప్పుడు నిలబడినప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారని ఇటు వచ్చేయలేదండి, ఆయన మీదే నిలబడ్డారు కదా, చంద్రగిరిలో నిలబడి ఓడిపోయాడు ఆయన. అవును, అప్పుడు కాంగ్రెస్ తోటే కంటెస్ట్ చేశాడు ఆయన. ఓడిపోయాక తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్వాగతించే కర్షక పరిషత్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో మనం మనుషులు కాదు కదండి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది దేనోస్. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి మనం బయట ఉండి ఇలా జరిగింది అలా జరిగింది అనుకోవటం తప్పు. అది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ టైంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బాలకృష్ణ లోకేష్తో కలిసి ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చి రావడంతో పొత్తు ప్రకటించారు కదా, చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఆవేశంతో అలా జరగటం వల్ల ఆవేశంతో అప్పటికప్పుడు ఎవరిని సంప్రదించకుండా పార్టీలో ఉన్న మిగతా నాయకులు, ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళు ఎవరితో కూడా సంప్రదించకుండా అప్పటికప్పుడు ఆయన ఆవేశంతో చేశారు అని చెప్పేసి మాట